రెండోదిగా మనం చూసినట్లయితే రోమపత్రిక మొదటి ఫలం నీతి ఫలం. మొదటిది ఫలం ఏంటి? నీతి ఫలం. రెండో ఫలాన్ని గురించి చూద్దాం. రోమీలోకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఈ ఫలం ఏంటి? పరిశుద్ధ ఫలం. మొదటిది నీతి ఫలం, రెండవది పరిశుద్ధ ఫలం. అందుకే ప్రియులారా, ఈ రోజున మనమందరము కూడా నీతి ఫలాలు ఫలిస్తూ రెండవది పరిశుద్ధ ఫలాన్ని కూడా మనం ఫలించాలి. దేవుని స్తోత్రం కలిగించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక మార్గములో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గములో ఒక అంజూరము చెట్టును చూశారు. హల్లెలూయా. అంజూరము చెట్టును చూసి ఆయన ఆ అంజూరము చెట్టుకి ఏమైనా దొరుకునేమో అని ఏం చేశాడు? ఆయన అంజూరము చెట్టు దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంజూరము చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అంజూరము చెట్టు దగ్గర ఆ అంజూరం చెట్టు ఎలా ఉందంటే పచ్చగా ఉంది, చాలా ఆకులతో కూడి ఉన్నది. అది చాలా ఫలాలు కలిగినట్టుగా ఉంది, కానీ ఫలాలు లేవు. దేవుని స్తోత్రం. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రియులారా, పైకి సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటారు. పైకి ఎలా ఉంటారంటే, సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మంచిగా కనబడుతుంది. సమాధుల పండుగ ఏం చేస్తూ ఉంటారు నవంబర్ 2వ తారీఖున. వారు ఏం చేస్తారంటే, ఆ చనిపోయిన ఆ యొక్క వ్యక్తుల సమాధులకి సున్నాలు కొడుతూ డెకరేషన్ చేస్తూ చక్కగా అందంగా తయారు చేస్తూ ఉంటారు సమాధులు. ఆ రోజున కొవ్వొత్తులు వెలిగించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళరా ఆ రోజున చూస్తే ఆ సమాధి ఎలా కనబడుతుంది అంటే చాలా బహు సౌందర్యంగా కనబడుతుంది. పైకి కనబడడానికి చాలా నీట్ గా కనబడుతుంది, కానీ ఆ సమాధి లోపల మొత్తం దేవుని స్తోత్రం కలిగింది. వీళ్ళరా చాలా మంది విశ్వాసులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రోజున పైకి చూడటానికి మెరుగుగా కనబడతారు, ప్రార్థనా పరులుగా కనబడతారు. తెల్లని వస్త్రాలు వేసుకొని ఆదివారం రాగానే ప్రార్థనకి వెళ్లి బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రియులారా, ఆదివారం వస్తేనే కాదు, మనం ఎప్పుడూ కూడా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ అదే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రతిదినము అదే పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 6 దినాలు మనం ఇష్టానుసారంగా జీవించి 7వ దినాన దేవుని సన్నిధానంలో ఏదో తెల్లని వస్త్రాలు వేసుకుని పరిశుద్ధంగా జీవిస్తే అది పరిశుద్ధత కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధంగా జీవించాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? క్రీస్తులో, ప్రభువులో, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిలిచి ఉన్నటువంటి, అందుకే కీర్తనకారుడు అంటాడు మొదటి దావీదు కీర్తనలో, అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి అంటే నీటి కాలంలో యారన నాటబడిన మొట్ట వలె ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీటి కాలంలో యారన నాటబడిన చెట్టు ఎలా ఉంటది? అది చాలా చక్కని ఫలాలిచ్చే చెట్టుగా ఉంటుంది. అది చాలా అభూత బట్టి చాలా కాతకొచ్చి విలువైనటువంటి ఫలాలు ఫలించే చెట్టుగా ఉంటుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసిగా పిలువబడుతున్న వ్యక్తి కూడా ఏం చేయాలి అంటే ప్రార్థనకు సమీపంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధానంలో నిలిచి ఉండాలి. ప్రార్థనలో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి సమీపంగా ఉండాలి. ఎప్పుడు దేవుని సమీపంగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి
ఆశీర్వదించబడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగి అతడు చేయనదంతయో సఫలమగును అంటాడు 4వ వచనం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రభువులో ఫలించే వారిగా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం చేయనదంతయో కూడా సఫలమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మొదటిగా విశ్వాసి ఫలించాలంటే దానికంటే ముందుగా ప్రభువులో నిలిచి ఉండాలి. మొదటిగా నిలిచి ఉండాలి. రెండోది ఫలించాలి అంటే ఏ ఫలాలు ఫలించాలి అంటే దానిలో మొదటిది నీతి ఫలము. హల్లెలూయా. రెండవది మొదటిది నీతి ఫలం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అలాగే రెండవది పరిశుద్ధ ఫలం. ఈ పరిశుద్ధ ఫలం రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది.